హలో ఆల్, మరికొత్త సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కేరళలో జటాయు ఎర్త్ సెంటర్ అండి. ఇదిగోండి లోపలికి ఇలా ఎంట్రన్స్ అనమాట. వెళ్ళగానే ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఇది టికెట్ రూము. పర్ హెడ్ వచ్చేసేసి ఎంట్రీ టికెట్ 300 ఉంటుందండి. ఈ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత దాని పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మీ వస్తువులు ఏమన్నా ఉంటే అక్కడ ఇచ్చేసి దాని పక్క నుంచి పైకి రూప్ కనబడుతుంది చూడండి. రోప్వే స్టేషన్కి ఇక్కడ నుంచి దారి అనమాట. ఇక్కడ చెకింగ్ రూమ్ ఉంటుంది. చెకింగ్ చేసుకున్న తర్వాత జటాయు ఎర్త్ సెంటర్ ఆఫీస్ అది. టికెట్ 263 రూపాయలు ఉంటుంది. టికెట్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత అక్కడ మన వంతు అయితే వచ్చేవరకు ఇక్కడ వెయిటింగ్ రూమ్ అనమాట. ఇక్కడ అందరూ కూర్చున్నారు చూడండి. కూర్చుని మన వంతు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం పైకి ఇదిగోండి ఇలా పైకి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఇదే రోప్వే స్టేషన్ అనమాట. అదిగోండి చూడండి ఎంత చక్కగా రోప్వేలో పైకి వెళ్తున్నాము. బిట్టు బాయ్ దిస్ పర్సన్. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. కేరళ వెళ్ళినప్పుడు ఈ వ్యూ పాయింట్ మాత్రం చూడకోకుండా ఉండకండి. తప్పకుండా విజిట్ అయితే చేయండి. కల్పన, హస్బెండ్, మా ఫ్యామిలీ. చూసారా రోప్వే స్టేషన్ ఎలా వెళ్తుందో? సినిమాలో మాత్రమే చూశాను, రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి రోప్వే స్టేషన్. 10 నిమిషాలు, దాదాపు 10 నిమిషాలు పట్టిద్ది. మెట్ల మార్గం కూడా ఉందండి వెళ్ళటానికి. కాకపోతే ఎవరు సాహసం చేయరనమాట. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారనుకోండి. రోప్వే స్టేషన్ ఇక మనం జటాయు ఎర్త్ సెంటర్కి చేరుకున్నాము. వ్యూ పాయింట్ అయితే చూసారా చాలా అంటే చాలా బాగుంది. పైకి వచ్చాక ఇలా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. బాగుందని, ఇంకా సన్ అయితే దిగిపోతుంది అని. అయితే పైన జటాయు శిల్పం మాత్రమే కాదండి, రాములవారి ఆలయము, దాంతోపాటు రాములవారి పాదాలు వ్యూ పాయింట్ కూడా ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద శిల్పంగా చెప్పబడింది. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్గా రికార్డులోకి ఎక్కిందనమాట. రామాయణంలో జటాయు పాత్ర ప్రధానమైనది. సీతాపహరణ సమయంలో రావణాసురుణ్ణి అడ్డగించి సీతమ్మను రక్షించటానికి రావణాసురుడితో పోరాడిన జటాయు రెక్కలను రావణాసురుడు నరికి వేయటంతో ఈ ప్రదేశంలో పడింది అని ఇక్కడ కేరళ వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ సంఘటన లేపాక్షిలో జరిగింది అని మనవాళ్ళు చెప్తున్నారు. ఈ శిల్పాన్ని అద్భుతంగా తయారు చేసింది రాజు ఆంచల్. ఇది సముద్ర మట్టానికి 1200 అడుగులు ఎత్తులో ఉంది. ఈ శిల్పం 200 అడుగులు పొడవుతో ఉంది. 150 అడుగులు వెడల్పు, 70 అడుగులు ఎత్తుతో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిందండి. అయితే రాముల వారు హంపీకి వెళ్ళినట్లుగా చెప్తారనమాట. అప్పటి కిష్కింధ, ఇప్పుడు హంపి. అయితే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ కల్చర్ 2018 ఆగస్టు 18న ఈ శిల్పం పూర్తయిందండి. జటాయు ఎర్త్ సెంటర్లో మరో ప్రత్యేకత ఏంటి అంటే, స్త్రీ తన ప్రాణాలను పణంగా పెట్టిన పక్షి జటాయు. జటాయు ఎర్త్ సెంటర్లోని సెక్యూరిటీలుగా మహిళలను మాత్రమే నియమించడం జరిగిందండి. చూసారు కదా, అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను మేము వెళ్ళినవి. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు చూడటం అయితే మీరు మిస్ చేయకండి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుందండి. చూడండి, ఇక్కడి నుంచి ఫొటోస్, ఇక్కడి నుంచి శిల్పం చాలా బాగా కనబడుతుంది. చూసారు కదా రెక్కలని ఎలా నియమించారో. అసలు ఇలా కట్టిన వ్యక్తిని చెప్పుకోవచ్చండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. జటాయుకి బాణం తగిలి అలా పడిపోయింది అని చెప్తారనమాట. వ్యూ పాయింట్ ముందుకు వస్తే చూసారు కదా, ఇక్కడ నుంచి జటాయు పక్షి ఎంత క్లియర్గా కనబడుతుందో. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇక్కడ సెల్ఫీ పాయింట్స్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇదిగోండి వ్యూ ఎంత ఆహ్లాదంగా ఉందోనండి. ఇంకా మేము సన్సెట్
దిగిపోతుంది అనగా వెళ్ళాము. సన్ ఉండంగా వెళ్తే ఇంకా మంచి మంచి క్లిప్పింగ్స్ తీసి నేను యాడ్ చేసేదాన్ని. ఇదే రాములవారి గుడి అండి. ఈ రాములవారి ఆలయం వెనకాల పెద్ద పెద్ద రాములవారి పాదాలు అయితే ఉన్నాయండి. అది మీకు చూపిస్తాను తప్పకుండా. ఇక్కడ ఈ రాములవారి గుడి ఎందుకు కట్టించారంటే ఆయన ఈ ప్రదేశానికి వచ్చారు కాబట్టి ఆయన గుర్తుగా ఈ రాములవారి గుడిని అయితే ఇక్కడ కట్టించడం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది సెల్ఫీస్ తీసుకోవడానికి. ఇక ఒక గుడి చుట్టూతా ఒకసారి తిరుగుదాం రండి. ఇదిగోండి రాములవారి పాదాలు ఇక్కడ సందర్శనార్థం ఇక్కడ పెట్టారనమాట. రాములవారి పాదాలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రోప్వే నియమించాక ఇక్కడికి పర్యాటకులు అయితే రావటం చాలా ఎక్కువగా రావటం జరిగింది. ఇదిగో రండి కిందకి వెళ్దాం. పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వర్కలాకి వెళ్తున్నామండి. వర్కలాలో ఆ రోజు నైట్ స్టే అవ్వడానికి రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళిన దాంట్లో ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్న రూమ్స్ కూడా ఇవేనండి. చాలా అంటే చాలా బాగున్నాయి. బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా చూసారు కదా ఎంత డౌన్గా ఉన్నాయో రోడ్లు. ఇదంతా వర్కలా బీచ్కి పైన ఎన్నో అడుగుల పైన ఈ రూమ్స్ అవన్నీ కట్టారండి. చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఎలిక్సర్ బీచ్ రిసార్ట్స్ అన్నమాట. ఇవన్నీ దీనికి సంబంధించిన రిసార్ట్సే ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి మేము దిగిన విల్లా అయితే ఇలా ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. వ్యూ పాయింట్ అస్సలు ద బెస్ట్. రూమ్స్ కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక్కడ వర్కలాలో మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు ఈ బీచ్ని అయితే తప్పకుండా చూడండి. లోపల ఏమేమి ఉన్నాయో ఇక్కడ బుక్ మీద ప్రజెంటేషన్ అయితే ఉంది చూడండి. ఈ చూసారు కదా ఈ విల్లా అసలు ఎంత బాగుందో. ఇది అండి మేము దిగిన విల్లా అయితే. ఎంట్రన్స్ ఇది. ఇదిగోండి రైట్ సైడ్ ఇలా ఉంటుంది. పైన ఇది పైకి వెళ్ళటానికి, ఇదేమో ఇటు బ్యాక్ సైడ్కి డోర్ అండి. ఇది రిసెప్షన్ ఇక్కడ. ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా అలౌట్ చేశారనమాట. చాలా బాగుంది. కింగ్ సైడ్ బెడ్ అండ్ ఒక టీవీ, ఫ్రిడ్జ్. ఇదిగోండి బయట వ్యూ ఇదంతా. బయట డోర్ తీసుకుని వెళ్తే స్విమ్మింగ్ పూల్ అండ్ బీచ్ కూడా కనబడుతుంది చూడండి. క్లియర్గా కనబడుతుంది. పైన మా రూమ్స్ నుంచి బయటకు వస్తే వ్యూ ఎలా ఉందండి కింద. ఇదిగోండి మా రూమ్లో టాయిలెట్స్ ఇవి. బయటకు వచ్చాక బయట నుంచి కిందకు వచ్చాక బయటికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఉంది ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో. అంటే లోతు అడ్జస్ట్మెంట్గా కట్టారనమాట. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే అదిరిపోయిందంటే చాలా అంటే చాలా చూద్దరు రండి. చూసారు కదా మనకి అది అక్కడ కనబడుతున్న ఆ చెట్టుల తర్వాత కనబడుతున్నది అంతా బీచేనండి. వే టు బీచ్ రోడ్
చూసారు కదా బీచ్ రోడ్ ఎలా ఉందో. విల్లా నుండి ఇలా బీచ్ రోడ్డుకి ఇలా దారి ఉందండి. ఈ దారి అయితే అసలు చాలా భయంగా ఉంది మాకైతే. సో నాట్ బ్యాడ్, వెరీ గుడ్ అనమాట. ఇలా కట్టినందుకు చెప్పుకోవచ్చు వాళ్ళని. చూసారు కదా మా ముందు తాత మా అమ్మ వాళ్ళు కూడా ఈ ప్రదేశం చూడడానికి వచ్చారంటే ఇంకా యంగ్స్టర్స్ ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో చెప్పక్కర్లేదు. అదంతా ఇవే అంతా ఒక గుహలాగా ఉంది కొంతవరకు. అక్కడి నుంచి మళ్ళీ రూటు మామూలు రూట్గానే ఉందండి. చూడండి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో మెనీ డిఫరెంట్ టైప్స్ షెడ్స్ కనిపించినాయి. ఇదిగోండి చూసారా ఎలా ఉందో. ఇదిగోండి బీచ్ చాలా బాగుంది కదా. కిందకి వెళ్తే ఇంకా అద్దరిపోద్ది. రండి చూద్దాం. ఇదిగోండి మేము అన్ని స్టెప్స్ అన్ని దిగి వచ్చామండి కిందకి. ఇదిగోండి రూట్ చూసారా ఎలా ఉందో. మెలికలుగా పక్కన దిగడానికి ఎక్కడానికి సైడ్స్ రోప్తో కట్టారనమాట. కర్రలు పాతి ఐరన్ రాడ్స్. ఈ కాయ ఏంటో నాకు తెలియలేదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. డిఫరెంట్గా ఉందని తీసాను. మొగలి పూల చెట్లు కూడా ఉన్నాయండి. దాదాపు వచ్చేసాము. ఇదిగోండి చూడండి అంత ఎత్తులో అయితే బీచ్ రిసార్ట్స్ కట్టారనమాట. ఇక ఇదే మేము రిసార్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో మా సాతీబాబు అండ్ మా అమ్మాయి ఫొటోస్ కొన్ని దిగారా యాడ్ చేశాను. వ్యూ చూడడానికి కిందకి వెళుతూ ఉండగా కాస్త నుంచుని రిలాక్స్ అయ్యి చూసామన్నమాట అక్కడ. ఇక బీచ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్సింగ్స్ అయితే బాగా వచ్చినాయి. అవి యాడ్ చేశాను ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించారా మీరు, ఇసుక కండ్రగా ఉంది, చాలా లావుగా ఉంది. దట్టు వాటర్ కలర్ అయితే బ్లూ కలర్లో ఉందండి. చూసారు కదండి జటాయు సెంటర్ అండ్ వర్కల. మీకు కనుక ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.